in that first one, if x plus y plus z equal to, if x plus y plus z equal to 180 degrees, then sin x plus sin y plus sin z by cos x by 2 into cos y by 2 into cos z by 2 వాల్యూ కావాలి. ఆల్రెడీ మనం ట్రాన్స్ఫర్మేషన్స్ లో if a plus b plus c equal to 180 degrees, then sin a plus sin b plus sin c equal to 4 sin a by 2 sin b by 2 sin c by 2 sorry 4 cos a by 2 cos b by 2 cos c by 2 ని ప్రూవ్ చేస్తాము. అది లెంతీ ప్రాసెస్. వాల్యూ అన్న గుర్తుపెట్టుకోవాలి, లేదు ఐబీ ప్రాబ్లం చేయాలంటే చాలా లెంతీ అవుతుంది. ఫర్ దట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే వాట్ ఈస్ గివెన్ కండిషన్ x plus y plus z equal to 180 degrees ఆర్ ఇన్ ఏ ట్రయాంగిల్ అన్న a plus b plus c equal to 180 degrees అని మీరు ఏం చేస్తారంటే సింప్లీ పుట్ a ఈక్వల్ టు ఏ కాదు x కదా, x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 60 degrees. x 30 60 y 60 z 60 ఇవ్వండి. 60 plus 60 plus 60 ఎంత అవుతుంది 180. అంటే ఈ వాల్యూ వచ్చేటట్టు యాంగిల్స్ ఇచ్చుకోవచ్చు. సార్ 60ని ఎందుకు ఇవ్వాలి, ఏరే యాంగిల్స్ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు, బట్ 3ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 180 degrees రావాలి. 180 degrees వచ్చేటట్టు ఇవ్వండి. 30 60 90 కూడా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుంది sin 60 plus sin 60 plus sin 60 by cos x by 2. what is x given 60 కదా, 60 by 2 అంటే 30 into cos 30 y by 2 also 30 z by 2 also 30. సింప్లిఫై చేయండి దీన్ని. sin 60 plus sin 60 plus sin 60 3 sin 60 3 into sin 60 by ఈ వాల్యూ cos 30 cos 30 cos 30 cos cube 30, that is 3 sin 60 value is root 3 by 2 by cos 30 value is root 3 by 2 whole cube. cos 30 అన్న sin 60 అన్న సేమ్. ఇది root 3 by 2 క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ 3 root 3 by 2 3 root 3 by 2 న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏమవుతుంది root 3 into root 3 into root 3 3 root 3 by 2 cube 2 cube 2 cube sorry 2 into 2 into 2 2 cube means 8. so 2 root 3 root 3 3 root 3 cancel, ఇది న్యూమరేటర్ లోకి వెళ్తుంది, that is 8 by 2 8 by 2 అంటే ఎంత వాల్యూ 4. ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి డైరెక్ట్ గా. a plus b plus c equal to 180. సపోజ్ a plus b plus c equal to 90 degrees ఇచ్చారనుకోండి కండిషన్, దెన్ పుట్ x equal to y equal to z equal to 30 degrees. 30 plus 30 plus 30 equal to 90 అవుతుంది. ఆ 90 వాల్యూస్ ఆ 30 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. అదర్వైజ్ x plus y plus z equal to 270 ఇచ్చారనుకోండి, దెన్ పుట్ x plus y plus z equal to 90 degrees each. 90 plus 90 plus 90 270 సరిపోతుంది. అలా ఇచ్చిన కండిషన్ ని సాటిస్ఫై అయ్యేటట్టు యూ హావ్ టు గివెన్ ద వాల్యూస్ ఫర్ ది x y z or abc. see the second one. if a plus b plus c equal to 270 degrees, a plus b plus c equal to 270 degrees, then sin 2a plus sin 2b plus sin 2c is equal to how much? Given options. First option is 4 sin a sin b sin c, 4 sin a sin b sin c. Second option is 4 cos a cos b cos c, 4 cos a cos b cos c. And third option is minus 4 sin a sin b sin c. And fourth option is minus 4 cos a cos b cos c, minus 4 cos a cos b cos c. Here ఎంత ఇచ్చాడు మనకి యాంగిల్స్ a plus b plus c equal to 270 degrees ఇచ్చాడు. a plus b plus c equal to 270 అయితే పుట్ a equal to b equal to c equal to ఎంత ఇస్తారు 91. 90 ఇచ్చారు అనుకోండి, a plus 90 plus 90 plus 90 270 అవుతుంది. ఇక్కడ రాసుకున్నారు అనుకోండి 2 into a వాల్యూ ఇస్ 90 sin 180 plus sin 180 plus sin 180 sin 180 వాల్యూ 0 0 plus 0 plus 0 0 రావాలి.
ఇక్కడ ఆప్షన్స్ లో 0 లేదు. ఇప్పుడు ఏ వాల్యూ 90 కదా, ఏ వాల్యూ 90 ఇచ్చారు అనుకోండి, sin 91 sin 91 sin 91 ఈ వాల్యూస్ 1 and 3 కాదు. అప్పుడు ఏదో వస్తుంది మనకి సెకండ్ కానీ ఫోర్త్ కానీ వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఆర్ ఫోర్త్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ లో a ఈక్వల్ టు 90 cos 90 0, ఇక్కడ కూడా cos 90 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతున్నది. బట్ ఇక్కడ a ఈక్వల్ టు b ఈక్వల్ c ఈక్వల్ టు 90 ఇచ్చినప్పుడు ఆ కేసు వస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే డిఫరెంట్ యాంగిల్స్ ఇచ్చుకోండి 278. అప్పుడు ఎలా ఇస్తారో చెప్పండి. పుట్ a ఈక్వల్ టు మీ ఇష్టం ఎంతైనా ఇవ్వండి. a ఈక్వల్ టు 120 degrees. 120 పోతే ఇంకెంత ఉంటుందమ్మా ఇక్కడ 270 మైనస్ 120, 120 పోతే ఇంక 150 ఉంటుంది. 150 ఇలా ఇచ్చుకోండి. b ఈక్వల్ టు 60 degrees. నెక్స్ట్ c ఈక్వల్ టు ఇంకెంత ఉంటుంది 150 కదా 90 degrees. c ఈక్వల్ టు 90 లేదు 75 75 180 180 75 degrees 75 degrees 75 degrees. అప్పుడు ఎంత అవుతుంది వాల్యూ b 75 c 75 75 ప్లస్ 75 180 150 150 ప్లస్ 120 ఈ వాల్యూస్ ఇందులో ఇవ్వండి. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఈ రెండు ఆప్షన్స్ లో దేనికి ఈక్వల్ అవుతుందో వెరిఫై చేసుకోవడం. అలా 7 మార్క్స్ క్వశ్చన్ లాగా a ప్లస్ b ప్లస్ c 270 అయితే sin c ప్లస్ sin d లాగా చేయకూడదు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చేయకూడదు. వెరిఫికేషన్ మెథడ్ లో చేసుకోవాలి బై గివింగ్ abc వాల్యూస్. నెక్స్ట్ ఏ క్వశ్చన్ అయినా ఇదే మోడల్ అమ్మా చేసుకోండి. సపోజ్ a ప్లస్ b ప్లస్ c 90 ఇచ్చారనుకోండి, a ఈక్వల్ టు 30 b ఈక్వల్ టు 30 c ఈక్వల్ టు 30 అలా ఇచ్చైనా వెరిఫై చేయండి. 0 ఇచ్చారనుకోండి, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 ఇచ్చారనుకోండి, a ఈక్వల్ టు 0 b ఈక్వల్ టు 0 c ఈక్వల్ టు 0 అన్ని యాంగిల్స్ జీరోస్ ఇచ్చి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ సి వన్ మోర్ క్వశ్చన్. a plus b plus c equal to 90 degrees, then find the value of cos 2a plus cos 2b plus cos 2c minus 1 by sin a sin b sin c. ఈ వాల్యూ మామూలుగా లాంగ్ ఆన్సర్ ప్రాసెస్. a plus b plus c 90 degrees అయితే cos 2a plus cos 2b plus cos 2c వాల్యూని ఫైండ్ అవుట్ చేసి వచ్చిన వాల్యూని ఇందులో రాసుకుంటే క్యాన్సిల్ అయ్యే వాల్యూ వస్తుంది. అలా లెందీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇక్కడ a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 30 degrees. a వాల్యూ 30 b వాల్యూ 30 c వాల్యూ 30 ఇస్తే 30 30 30 90 అవుతుంది. ఈ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. cos 2a 2 into 30 60 cos 60 into 1/2 this value becomes direct రాస్తున్నాం ప్లస్ cos 60 1/2 plus 1/2 minus 1 by denominator sin a sin 30. What is sin 30? 1/2 1/2 1/2. Now 1 minus 1/2 minus 1/2 minus 1/2 plus 1/2 cancel. ఇక్కడ న్యూమరేటర్ లో 1/2 మిగులుతుంది. 1/2 minus 1 అంటే minus 1/2 plus 1/2 minus 1/2 cancel by 1/2 into 1/2 into 1/2 1/8. ఇది న్యూమరేటర్ లో తీసుకెళ్ళండి 8/2 8/2 అంటే ఎంత వాల్యూ 4 ఆప్షన్. ఇక్కడ డైరెక్ట్ గా మనకి 4 2 4 3 1 అని అలా ఇచ్చారు. డైరెక్ట్ 4 ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ. లేదు ఒక్కొక్కసారి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ లో ఇస్తాడు. సైన్ కాస్ లో ఇచ్చినప్పుడు కూడా మీరు ఇన్ ఆప్షన్స్ ఆల్సో యూ హావ్ టు సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 30 b ఈక్వల్ టు 30 c ఈక్వల్ టు 30. ఫర్ విచ్ ఆప్షన్ we get 4, that one is the right option.